క్యాచెస్ విన్స్ మ్యాచెస్ అంటారు. అది సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో కంప్లీట్గా నిజమైంది. బెంగళూరు 196 రన్స్ కొట్టడంలో కీ రోల్ హాఫ్ సెంచరీ కొట్టిన ఆ టీం కెప్టెన్ పాటిదార్ది. అండ్ పాటిదార్ ఆ హాఫ్ సెంచరీలో పాటిదార్ కంటే చెన్నై ఫీల్డర్దే పెద్ద రోల్. ఎందుకంటే పాటిదార్ ఇచ్చిన క్యాచ్లు 2 సార్లు వదిలేశారు చెన్నై ఫీల్డర్లు. అక్కడే చెన్నై ఓడిపోవడానికి ఫస్ట్ స్టెప్ పడింది. అండ్ చెన్నై బ్యాటర్లు ఇచ్చిన క్యాచ్లని ఆర్సీబీ ఫీల్డర్స్ మాత్రం ఏమాత్రం వదిలిపెట్టలేదు. కష్టపడి అన్ని క్యాచ్లు పట్టేశారు. దానివల్లే ఆర్సీబీ గెలిచింది. 6155 రోజుల తర్వాత చెన్నై కంచుకోట చెపాక్లో చెన్నైని ఓడించి 50 పరుగుల తేడాతో ఓడించి ఆర్సీబీ పగ తీర్చుకుంది. అలాగే లాస్ట్ ఇయర్ డామినెన్స్ని కంటిన్యూ చేసింది. ఈ గెలుపులో ఆర్సీబీ బ్యాటింగ్ కంటే ఆ టీం బౌలింగ్కి కంప్లీట్ క్రెడిట్ ఇవ్వాలి. ఆ బౌలింగ్ని ఇంత బలంగా మార్చుకున్న టీం మేనేజ్మెంట్కి ఇవ్వాలి. ఇన్నేళ్ల నుంచి బ్యాటింగ్ సూపర్గా ఉన్నా బౌలింగ్లో ఫెయిల్ అవ్వడం వల్లే ఆర్సీబీ ఒక్కసారి కూడా కప్పు కొట్టలేకపోయింది. బట్ ఇప్పుడు ఆ మైనస్ని ప్లస్గా మార్చుకుని బరిలోకి దిగింది. టోర్నీలో ఫుల్ డామినెన్స్ చూపిస్తూ వరుసగా 2 మ్యాచ్లో గెలిచి పాయింట్స్ టేబుల్ టాపర్గా మారింది. చివరిగా 2008 మే 21న చెన్నై మీద ఆర్సీబీ గెలిచింది. ఆ మ్యాచ్లో ఆర్సీబీ 126 రన్స్ చేసి చెన్నైకి 112 రన్స్ ఇచ్చింది. అలా 14 రన్స్ తేడాతో ఆ మ్యాచ్లో గెలిచింది. అక్కడి నుంచి 6155 రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ చెన్నై చెపాక్ స్టేడియంలో చెన్నైని ఓడించింది ఆర్సీబీ. అయితే ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలిచింది అనే కంటే చెన్నై చేతులారా ఓడింది అనొచ్చు. ఎందుకంటే ఆర్సీబీ అన్ని డిపార్ట్మెంట్స్లో ఎంత సక్సెస్ అయిందో చెన్నై అదే రేంజ్లో అన్ని డిపార్ట్మెంట్స్లో ఫెయిల్ అయింది. ముందు బౌలింగ్లో ఫెయిల్ అయింది. స్పిన్లో నూర్ అహ్మద్ మళ్ళీ 3 వికెట్లతో అదరగొట్టాడు. సాల్ట్, కోహ్లీ, లివింగ్స్టోన్ లాంటి డేంజరస్ బ్యాటర్లని అవుట్ చేసి చెన్నైకి మంచి రోడ్ మ్యాప్ వేశాడు. కానీ సీనియర్ స్పిన్నర్లు అశ్విన్, జడేజా ఫెయిల్ అయ్యారు. ఓన్ గ్రౌండ్లో అశ్విన్ ఫెయిల్ కావడం ఫ్యాన్స్కి పెద్ద షాకే ఇచ్చింది. ఇక పేస్లో పత్రానా సూపర్ బౌలింగ్ చేశాడు. హాఫ్ సెంచరీ హీరో పటిదార్తో పాటు కృణాల్ పాండ్యాని అవుట్ చేయడమే కాకుండా క్రూషియల్ 19th ఓవర్లో ఒకే ఒక్క రన్ ఇచ్చి అదరగొట్టాడు. కానీ ఆ నెక్స్ట్ ఓవర్ వేసిన శామ్ కరణ్ పరమ చెత్తగా 3 సిక్స్లతో 19 రన్స్ ఇచ్చాడు. ఖలీల్ అహ్మద్ ఫస్ట్ మ్యాచ్లో చూపించినంత ఇంపాక్ట్ ఇక్కడ చూపించలేకపోయాడు. దాంతో ఆర్సీబీ 196 రన్స్ చేసింది. ఆర్సీబీ 196 రన్స్ చేసిందంటే దానికి పటిదార్ కొట్టిన 51 రన్స్ హాఫ్ సెంచరీనే కారణం. ఆర్సీబీలో ఇంకెవ్వరు ఇంత స్కోర్ చేయలేదు. అయితే పటిదార్ ఇచ్చిన సింపుల్ క్యాచ్లని చెన్నై ఫీల్డర్లు మొత్తం 2 సార్లు వదిలేశారు. 11.2 దగ్గర 17 రన్స్ కొట్టిన పటిదార్ జడేజా బౌలింగ్లో లాంగ్ ఆఫ్ దగ్గర ఈజీ క్యాచ్ ఇస్తే దీపక్ కూడా వదిలేశాడు. ఆ తర్వాత మళ్ళీ 12.5 ఓవర్ల దగ్గర నూర్ అహ్మద్ బౌలింగ్లో 21 రన్స్ దగ్గర మళ్ళీ షార్ట్ థర్డ్ మ్యాన్ దగ్గర పాటిదార్ క్యాచ్ ఇస్తే ఈసారి క్యాచ్ వదిలేసే బాధ్యత ఖలీల్ అహ్మద్ తీసుకున్నాడు. ఇలా పాటిదార్కి లైఫ్ ఇచ్చి బొక్కేసుకుంది చెన్నై. 32 బంతులు 4 ఫోర్లు 3 సిక్స్లతో 51 రన్స్ చేసి హాఫ్ సెంచరీ బాదిన తర్వాత పత్రానా బౌలింగ్లో పాటిదార్ అవుట్ అయ్యాడు. కానీ అప్పటికే పాటిదార్ దెబ్బకి ఆర్సీబీ భారీ స్కోర్ చేసేసింది. ఆ తర్వాత చివరిలో టిమ్ డేవిడ్ పిన్స్ హిట్టింగ్తో 8 బంతుల్లో 22 రన్స్ కొట్టి స్కోర్ని 196 రన్స్కి తీసుకెళ్లాడు. 190 టార్గెట్తో బ్యాటింగ్కి వచ్చిన చెన్నైకి హేజల్వుడ్ డబుల్ షాక్ ఇచ్చాడు. తన ఫస్ట్ ఓవర్లోనే ఓపెనర్లో రాహుల్ త్రిపాఠి, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ని అవుట్ చేశాడు. రుతురాజ్ ఏకంగా డకౌట్ అవ్వడంతో చెన్నైకి కష్టాలు మొదలయ్యాయి. ఆ షాక్ నుంచి సిఎస్కే కోలుకోలేకపోయింది. అక్కడి నుంచి వరుసగా చెన్నై వికెట్లు కోల్పోతూ వచ్చింది. దీపక్ కూడా 4, శామ్ కరణ్ 8 వెంటనే అవుట్ అయ్యారు. శివన్ దుబే 19 రన్స్తో కొంచెం సేపు పర్వాలేదనిపించినా 13వ ఓవర్లో 41 రన్స్ కొట్టిన సెట్ బ్యాటర్ రచిన్ రవీంద్ర బౌల్ కాగానే దూబే కూడా అదే ఓవర్లో 5వ బంతికి బౌల్డ్ అయి వెళ్ళిపోయాడు. అక్కడితో మ్యాచ్ చెన్నై చేతి నుంచి కంప్లీట్గా జారిపోయింది. జడేజా 25 కొంచెం పోరాడినా, ధోని 16 బంతులో 3 ఫోర్లు 2 సిక్స్లతో 30 రన్స్ కొట్టినా అప్పటికే చెన్నై మ్యాచ్ ఓడిపోయింది. ధోని పిన్స్ హిట్టింగ్ ఏదో ఫ్యాన్స్కి కొంచెం పుండు మీద మందు రాసినట్టు ఉపయోగపడిందంటే. ఇక్కడ ఒక విషయం మెన్షన్ చేయాలి. అదేంటంటే టీంలో ధోని ఉంటే బాగానే ఉంటుంది, కానీ టీంలో ఉన్నాడంటే ఉన్నాడు కాదు. ఫ్యాన్స్కి జస్ట్ ఎంటర్టైన్మెంట్ టూల్లా కాదు, టీంకి ఉపయోగపడాలి. అరే టీం మొత్తం వికెట్లు పోయి భారీ కష్టాల్లో ఉన్నా బ్యాటింగ్కి పంపకుండా కరాన్, అశ్విన్ ఇలా అందరినీ పంపించుకుంటూ డగౌట్లో కూర్చోబెడితే ఏం లాభం? అంతకంటే ఆడకుండా మెంటార్గా ఉంచేస్తే పోతుంది కదా. మ్యాచ్ అయితే ఆర్సీబీ గెలిచేసింది. అయితే ఈ మ్యాచ్లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. అదే ధోని లైటింగ్ స్టంపింగ్, సూపర్ కీపింగ్.
బౌలర్లకి ధోని సలహాలు ఇవ్వడం అండ్ కోహ్లీ పత్రానా ఫైట్. చివరిగా కోహ్లీ రివ్యూ సిస్టమ్. ఫస్ట్ కోహ్లీ పత్రానా ఫైట్ గురించి మాట్లాడుకుంటే 11th ఓవర్ ఫస్ట్ బాల్ని 142 స్పీడ్లో వేసిన పత్రానా కోహ్లీ తల కొట్టాడు. పత్రానా సారీ చెప్పినా కోహ్లీ కోపం వచ్చింది. అందుకే ఆ నెక్స్ట్ బాల్నే సిక్సర్ బాదాడు. అది 145 స్పీడ్లో వచ్చింది. నెక్స్ట్ బాల్ మళ్ళీ 4 బాదాడు. ఇది కూడా 140+ స్పీడ్తో వచ్చింది. అయితే అప్పటి వరకు 23 బంతుల్లో 16 రన్స్ మాత్రమే కొట్టిన కోహ్లీ ఆ దెబ్బతో 27 రన్స్కి వెళ్ళిపోయాడు. అదే అంటారు పడుకున్న సింహాన్ని లేపి కొట్టించుకోవడం అంటే. స్లోగా ఆడుతున్న కోహ్లీకి కోపం తెప్పించి మరీ బౌండరీలు బాధించుకున్నాడు పత్రానా. కానీ 31 బాల్స్లో 30 రన్స్ కొట్టిన తర్వాత నూర్ అహ్మద్ బౌలింగ్లో కోహ్లీ అవుట్ అయిపోయాడు. ఇక పత్రానా వేసిన 19th ఓవర్ ఒక అద్భుతం అన్నమాట. ఈ ఓవర్లో ఒకే ఒక్క రన్ ఇచ్చిన పత్రానా సెట్ బ్యాటర్ పటిదాన్ని అవుట్ చేయడంతో పాటు ఆల్రౌండర్ కృణాల్ పాండ్యాని కూడా సేమ్ ఒకే స్టైల్లో స్లో డెలివరీతో పెవిలియన్ పంపించాడు. ఇక్కడ పత్రానా ఇంత అద్భుతమైన ఓవర్ వేయడానికి కారణం ధోని. ఎందుకంటే ఈ ఓవర్ ముందే ధోని పత్రానాకి క్లియర్గా ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ సజెస్ట్ చేశాడు. అందుకే అంతకుముందు ఓవర్లలో 140+ బౌలింగ్ చేసిన పత్రానా 19th ఓవర్ మాత్రం 135 స్పీడ్తో స్లో డెలివరీలు వేశాడు. దాని రిజల్టే ఈ సూపర్ ఓవర్. సేమ్ ఇలాగే మ్యాచ్ స్టార్టింగ్లో కోహ్లీ వికెట్ తీసిన నూర్ అహ్మద్కి కూడా అంతకుముందే ధోని ఏదో స్ట్రాటజీ చెవిలో చెప్పాడు. ఆ తర్వాతే నూర్ కూడా కోహ్లీని అవుట్ చేశాడు. ఇక ఫైనల్గా ఈ మ్యాచ్లో మనం ధోని గురించి స్పెషల్గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే చివర్లో 16 బంతుల్లో 30 రన్స్ కొట్టి అదరగొట్టడమే కాకుండా అంతకుముందు కీపింగ్లో కూడా ఫ్యాన్స్ని మెస్మరైజ్ చేశాడు ధోని. ఆర్సీబీ ఇన్నింగ్స్ 5వ ఓవర్లో 32 రన్స్ చేసి బౌండరీలు బాదుతున్న సాల్ట్ని సేమ్ ముంబైతో మ్యాచ్లో సూర్యని ఎలాగైతే అవుట్ చేశాడో అలాగే మెరుపు వేగంతో స్టంపింగ్ చేసి అవుట్ చేశాడు. ఆ తర్వాత కూడా ఖలీల్ వేసిన 15వ ఓవర్లో వికెట్ల వెనుక డైవ్లు చేసి కీపింగ్ చేసిన విధానం మార్వలెస్ అంతే. అసలు 43 ఏళ్ల వయసులో ఆ అథ్లెటిజంకి హ్యాట్స్ ఆఫ్. ఫైనల్గా మనం సాధారణంగా ధోని రివ్యూ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటాం. కానీ ఈ మ్యాచ్లో ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో ధోని రివ్యూ సిస్టమ్ ఫెయిల్ అయితే భువీ బౌలింగ్లో కోహ్లీ రివ్యూ సిస్టమ్ మాత్రం సక్సెస్ అయింది. ఖలీల్ బౌలింగ్లో విరాట్ ఎల్బీకి అపీల్ చేసి ధోని సజెషన్తో డిఆర్ఎస్కి వెళ్తే అది నాట్అవుట్ అని తేలింది. కానీ భువీ బౌలింగ్లో దీపక్ హుడా ఇచ్చిన క్యాచ్ని వికెట్ల వెనుక సాల్ట్ క్యాచ్ పట్టినా అది బ్యాట్కి టచ్ కాలేదేమో అని అంతా అనుకున్నారు. కోహ్లీ మాత్రం కాన్ఫిడెంట్గా రివ్యూకి వెళ్ళమని చెప్పాడు. పటిదార్ రివ్యూకి వెళ్ళాడు. బంతి బ్యాట్కి స్లైడ్గా టచ్ అయినట్లు తేలింది. హుడా వికెట్ దక్కింది. ఇలా కోహ్లీ రివ్యూ సిస్టమ్ సక్సెస్ అయింది. ఏది ఏమైనా ఆర్సీబీ 17 ఏళ్ల ప్రతీకారం ఇవాళ తీర్చుకుంది అండ్ చెన్నై గ్రౌండ్లో ఓడించింది. దీంతో కోహ్లీ ధోనిని చెన్నై పిచ్ మీద ఓడించే లాస్ట్ ఛాన్స్ని కూడా కంప్లీట్ చేసుకున్నాడు. మరి ఈ మ్యాచ్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి.